హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి, ఇదేంటి మధ్యతరగతి కుటుంబం అని పెడుతుంది వీడియో అనుకుంటున్నారా? అవునండి, మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుందో వీడియోలో చూపిద్దాము డైలీ అని వీడియో చేస్తున్నాను అనమాట. మధ్యతరగతి కుటుంబం అంటే ఉన్నవాళ్ళు వేరండి, లేనోళ్ళు వేరు. మనం మధ్యతరగతి వాళ్ళం అనమాట. ఉన్నవాళ్ళు అంటే మీకు తెలిసిందే కదా, లేనోళ్ళు అంటే ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుని తినేవాళ్ళు లేనోళ్ళు అనమాట. ఇలా మధ్యతరగతి అనేటప్పటికీ మనకేంటంటే గొప్పలు అనే ఒక ఇది ఉందండి మధ్యతరగతి వాళ్ళకి. కాకపోతే మన జీవితంలో జరిగేవి కొన్ని అనమాట. నేను ఇలా ఇంట్లో చేసుకుని పూజ చేసుకుని వంట చేసుకుని వచ్చి ఇలాగా వీడియోలు తీస్తూ మీకు అంటే నా జరిగే డైలీ రొటీన్ జీవితంలో మీకు రోజు వివరిస్తానండి. ఏంటి ఎలా జరుగుతుంది ఏంటని మీకు. ఇది ఏంటంటే ఒక శారీకి కలర్ కాంబినేషన్ చూస్తున్నాను అనమాట అండి. కలర్ కాంబినేషన్ చూసి పెట్టేసి సెట్ చేసి పెడితే తన దారాలు తెగిపోయినా ఏం చేసినా తను చూసుకుంటుంది అనమాట అండి లిఖిత. నేను అలా సెట్ చేసేసండి బ్లౌజులు కుడతాను అనమాట. ఇదేంటి ఇన్ని మిషన్లు ఉన్నాయి మధ్యతరగతి అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? కాదండి, ఒక్కొక్క మిషన్కి ఒక్కో చరిత్ర ఉంది నాకు. అదేంటనేది మీకు ఫస్ట్ ఇంకా వీడియోలు ఉన్నాయి కదండి, అవి ముందర మీకు ఒక్కో మిషన్కి ఒక్కో చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీకు వివరిస్తూ చెప్తానండి. ఇదేంటి మిషన్కి చరిత్ర అనుకుంటున్నారా? అవునండి, మిషన్కి చరిత్రే ఉంది. కాకపోతే ఏంటంటే నాకు చాలా ఇష్టమండి మిషన్లు తీసుకోవడం. ఇదేంటి ఇన్ని మిషన్లు తీసుకుంటుంది ఏంటా అనుకుంటున్నారా? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అలాగే నాకు ఈ ఏంటంటే వర్క్ మిషన్లన్నా టిచ్చింగ్ మిషన్లన్నా చాలా ఇష్టమండి. మిషన్లు లేకపోతే ఏదో అంటారు చూసారా, జీవితమే ఉండదు ఇదా అంటారు, అలాగా నాకు చాలా ఇష్టం అనమాట. మిషన్లతో ఉండడం, మిషన్లో నడవడం అనేది చాలా ఇష్టం అండి. అందుకే నేను మిషన్లో ఎంచుకున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే అదే ఉన్నవాళ్ళకైతే ఒక చెయ్యి ఒక చేతికి ఇంకొక చెయ్యి కలిపితేనే తప్పట్లు అంటారు. అలాగా నేను మా వారికి ఇంకొక చెయ్యినయ్యి నేను కూడా ఏదో నా వంతు సాయంగా నేను ఏదో చెయ్యాలి అనే ఆలోచనతో నేను ఇది ఎంచుకున్నాను అనమాట అండి. మా పిల్లల్ని చదివించుకోవాలి ఇంకా అని నేను ముందు అడుగు వేసి ఇలాగా టీచింగ్ వీడియో ఎంచుకున్నాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఈ టీచింగ్ వీడియో అంటే చాలా ఇష్టమండి. అందుకే దీంట్లో నేను ఏంటంటే ఏదో కొత్తగా ఏదో ఒకటి డైలీ ఏదో ఒకటి చెయ్యాలి అనే కొత్త ఆలోచనతోటి ఈ మిషన్ని నేను ఎంచుకున్నాను అనమాట. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీకు ఏమన్నా తెలిస్తే కనుక నా కామెంట్లో చెయ్యండి, నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను అనమాట. మీకు తెలిసింది ఇలా కదండి, అలా చెయ్యాలి అని మీరు ఏమన్నా నాకు ఇంకా సపోర్ట్ చేస్తే అది నాకు సాధ్యమైనంత వరకు కూడా నేను చేయగలిగితే చేస్తానండి కంపల్సరీ. మా పిల్లోడు ఎగురుతున్నాడు అనమాట నేను వీడియో తీస్తుంటేనే. లైట్ అయ్యమ్మా అన్నాను అనమాట అండి. ఈరోజు మబ్బుగా ఉంది, నిన్న ఎండగా ఉంది, ఈరోజు అయితే మబ్బుగా ఉందండి, వర్షం కూడా వచ్చింది. లైట్ అయ్యమ్మా అంటే దారాలు ఎక్కించేటప్పుడు కనిపించట్లేదు అనమాట అండి. లైట్ అయ్యనమాట అన్నాను అనమాట. లైట్ వేసాడు. లైట్ వేస్తే ఇంకా దారాలు అవి లాగేసి ఇది పెట్టి సెట్టింగ్ చేసేస్తానండి. సెట్టింగ్ చేసి ఇవన్నీ చేసేటప్పటికే మాకు 10 అలా అయిపోతుంది అనమాట టైం. 10 కాడ నుంచి నేను తనకు చెప్పేసాను, నేను టీచింగ్ చేస్తానన్నమాట. కాకపోతే ఏంటంటే హెల్త్ బాగాలేదు అన్నాను కదండి, దాని గురించి నేను బ్లౌజులన్నీ ఆపేసాను కదా, అవన్నీ లైనింగ్లు అవన్నీ తీసుకొచ్చాను అనమాట అండి ఈరోజు. అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నీ సెట్ చేసుకుని పెట్టుకోవాలి కదండి. డ్రెస్సులు ఉన్నాయి, డ్రెస్సులు ఒకటి కుట్టాలన్నమాట. కాకపోతే వేలు ఆంటీ అనమాట అండి. చాలా రోజులు అయిందనమాట నేను బ్లౌజులు అవి ఇచ్చి ఆంటీ కొన్ని అవుతే ఇచ్చేసానండి. ఇంకా నా దగ్గర ఉన్నాయి. ఒక శారీకి అయితే వర్క్ వేసాను, శారీకి వర్క్ వేసి బ్లౌజ్కి అయితే బుటాస్ వేసాను అనమాట అండి. అది కూడా టీచింగ్ చేసి ఇమ్మన్నారు, కాకపోతే నేను ఇవ్వలేకపోయాను ఆంటీకి. కాకపోతే పర్వాలేదమ్మా, ముందర హెల్త్ చూసుకో, తర్వాత నాకు ఇద్దాగానే అని ఆంటీ చాలా వెయిట్ చేశారు. ఆంటీకి అయితే థ్యాంక్స్ ఆంటీ, చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇంకా వేలు దుర్గా ఆంటీకి శారీ అయితే ఇవ్వాలన్నమాట అండి ఇవాళ.
ఆంటీది అయితే వర్క్ వేసేసాను అనమాట. వర్క్ వేసి బ్లౌజ్ కుట్టేసాను. ఆంటీ వస్తానన్నారండి ఇవాళ. ఆంటీకి అయితే బ్లౌజ్ ఇచ్చేసి ఇంకా ఉన్నాయన్నమాట బ్లౌజెస్, అవి కూడా టిచ్చింగ్ చేయాలన్నమాట అండి. రేపు అయితే సండే కదండి, సండే అయితే షాప్ సెలవు అనమాట. షాప్ సెలవు వలని ఈరోజు కొంచెం లేట్గా వెళ్దాం అనుకున్నాను, కానీ చాలా నీరసంగా ఉంది, వెళ్ళిపోవాలి కదా అనుకుని ఇంకా ఇవాళ అయితే ఈ వర్క్ అయితే వేసేద్దాము. ఈ వర్క్ వేసి మనం రేపొద్దున అప్ చెప్పాలన్నమాట అండి. ఈ బ్లౌజు ఇవాళ వర్క్ వేసేస్తే రేపొద్దున నుంచి మధ్యాహ్నం నుంచి టీచింగ్ చేసేసి రేపు సాయంత్రం అప్ చెప్పొచ్చు అని ఇంకా ఈ బ్లౌజ్ అయితే వర్క్ పూర్తి చేయాలి ఇవాళ ఎలాగవుతాయి అని. ఫుల్ వర్క్ అనమాట అండి. ఫుల్ వర్క్ మీకు అయితే తెలిసిందే కదా, వర్క్ ఒక 2 గంటలు 3 గంటస్ అయిపోయే వర్క్ కాదండి. ఫుల్ వర్క్ అనేటప్పటికీ మనం దారాలు సెట్టింగ్ చేసుకుని దారాలు పెట్టి ఇవన్నీ దానికి బ్లౌజ్కి పెట్టేటప్పటికే ఇవన్నీ చూసుకునేటప్పటికే 9కి వచ్చినా మనకి 10 అయిపోతుంది అనమాట. 10 కాడ నుంచి ఇలాగా పెట్టి చేసి ఇవన్నీ చేసేటప్పటికి వర్క్ అయ్యేటప్పటికి ఇంచుమించు 8 ఎంత అవుతుంది అన్నమాట అండి ఫుల్ వర్క్ మూలని. అంతేగాని ఒక 2-3 గంటల్లో అయ్యే వర్క్ అయితే కాదు. ఇలా సెట్ చేసేసి తనకు అప్ చెప్పేస్తాను అనమాట. అప్ చెప్పేసి అన్నీ చూసుకుని మళ్ళీ మధ్య మధ్యలో కస్టమర్లు వస్తాం, వాళ్ళని చూసుకోవడం, ఇలాగా టిచ్చింగ్ చేయడం అంత ఈజీ అవుతే కాదండి. ఒక షాప్ పెట్టామంటే ఏదో వచ్చేస్తుంది, ఏదో సంపాదించేస్తారు అని అనుకుంటారు, కానీ ఏదో అంటే హార్డ్ వర్క్ చేయలేనిది ఏది సాధ్యం కాదనమాట. మీకు ఇంకా నేను అన్నాను కదనమాట, ఈ మిషన్లకి ఒక ఇది ఉందని, ఏదో వచ్చేస్తుంది, ఏదో సంపాదించేస్తారు అని అనుకుంటారు, కానీ ఏదో అంటే హార్డ్ వర్క్ చేయలేనిది ఏది సాధ్యం కాదనమాట. మీకు ఇంకా నేను అన్నాను కదనమాట, ఈ మిషన్లకి ఒక ఇది ఉందని, ఆ మిషన్ల గురించి కూడా మీకు వివరించి చెప్తానండి ఒక వీడియోలో కంపల్సరీ మిషన్ల గురించి అయితే మీకు క్లారిటీ ఇస్తాను. నేనైతే ఈ మిషన్ మీద లోన్ తీసుకోవడం ఎలాగ ఏంటి అన్నది కూడా మీకు వివరించి చెప్తానండి. మీరు ఎవరన్నా పెట్టుకోవాలన్నా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా మీరు వెళితే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే కొంచెం త్వరగా ఫాస్ట్గా అవుతుంది అనమాట అండి. అది కూడా మీకు చెప్తాను అనమాట. మధ్యలో అయితే కొంచెం డిస్టర్బెంట్గా ఉంటుందండి. ఏంటంటే ఇంట్లో ఉన్నా కానీ బయట హారన్స్ వస్తున్నాయండి. ఆ సౌండ్లకి మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఏంటంటే మేము పైనే ఉంటున్నాం అనమాట. దాని గురించి హార్న్లు వినిపిస్తున్నాయండి రోడ్డు మీద వెళ్ళి. ఇలాగ నేను అంటే సమానంగా ఉందో లేదో మనకి, అంటే కిందకంటే వేయాలి, 2 హ్యాండ్స్ ఒకసారి అవుతుంది అనమాట అండి. ఇది పెద్ద మిషను, డబుల్ హెడ్ మిషన్ అనమాట అండి. అంటే సింగిల్ హెడ్ తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఇది డబుల్ హెడ్ మిషన్ అనమాట. 2 హ్యాండ్స్ ఒకసారి వేస్తే టైం సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను వర్క్ ఎక్కువ వస్తున్నాయండి. చిన్న మిషన్లు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదండి, 2 ఉన్నాయి, కాకపోతే నాకు వర్క్ అయితే అవ్వట్లేదు అనమాట. దాని గురించి ఏంటంటే ఇలాగా సెట్ చేసుకుని డిజైన్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఏదన్నా కొంచెం లేట్ అటు ఇటులో అవుతుందండి. కాకపోతే ఏంటంటే ఒక హ్యాండ్స్ ఒక 4 గంటలు అనుకోండి, ఆ 4 గంటల్లో 2 హ్యాండ్స్ వేస్తుంది అనమాట. దాని గురించి టైం సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను డబుల్ హెడ్ మిషన్ తీసుకున్నానండి. మళ్ళీ తర్వాత ఏమన్నా ఫ్యూచర్లో సింగిల్ హెడ్ తీసుకుంటాను. ప్రస్తుతానికైతే నేను డబుల్ హెడ్ తీసుకున్నాను అనమాట అండి. ఏంటంటే మన బడ్జెట్లో కొంచెం ఏంటంటే మన అమౌంట్ తోటి సింగిల్ హెడ్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది లోన్ మీద తీసుకున్నది కదండి, అందుకని నేను డబుల్ హెడ్ మిషన్ తీసుకున్నానండి. 2 హ్యాండ్స్ ఒకసారి అవుతుంది అనమాట అండి. అంటే 8 గంటలు పట్టి హ్యాండ్స్ 4 గంటల్లోనే అవుతాయి అన్నమాట. అందుకని నేను అలా తీసుకున్నాను అనమాట అండి. ఇది అయితే మీకు ఆల్రెడీ నేను చూపించాను కదండి, బ్లౌజ్ వేస్తున్నాను కదా, ఇది అయితే వర్క్ అయితే అయిపోయిందండి. ఈ వర్క్ పెళ్లి కూతురుది అనమాట. పెళ్లి కూతురు అంటే మెచ్యూర్ అయిన అమ్మాయిది అనమాట అండి. చాలా చిన్నగా ఉంది, 75 పాయింట్లు కూడా ఉండదన్నమాట ఈ బ్లౌజు. అలా ఏంటంటే కలర్ కాంబినేషన్ అయితే లేదు సారీలో, బ్లౌజ్లో కానీ సారీలో కానీ ఇలాగే ఉన్నదనమాట అండి. వాళ్ళు అయితే ఎల్లో సిల్వర్ కాంబినేషన్ తోటి వేయమన్నారనమాట అండి. నేను అలా వేసాను అనమాట. చాలా బాగుంది, కాకపోతే లుక్ హ్యాండ్స్ మాత్రం చాలా లుక్ వచ్చిందండి. నేనైతే మెటీరియల్స్ అయితే లేవండి అనమాట.
సరేలే అందాక రాజమండ్రి వెళ్ళి తెచ్చుకునేటప్పటికి లేట్ అవుతుంది కదా అని నేను ఆల్రెడీ తణుకెళ్ళి అందాక తీసుకొచ్చాను అనమాట అండి. కోన్స్ అవి కూడా అయిపోయినాయి అనమాట. తీసుకొచ్చి లైనింగ్లు అవి కూడా తెచ్చుకున్నాను అనమాట అండి. ఆగిపోయింది కదండి ఆ వర్క్ అంతా, నాకు దాని గురించి లైనింగ్లు అవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇవాళ ఏంటంటే ఆంజనేయస్వామి జయంతి కదండి, దాని గురించి మీకు వెళ్తున్నాయి అనమాట. అక్కడ పాలు అమ్ముతారనమాట మా ఎదురుగా, షాప్ ఎదురుగానండి. ఆ పాలు ప్యాకెట్ తీసేసుకుని పట్టుకెళ్ళిపోతాను అంటే మా పిల్లలు అయ్యి నవ్వుతా వీడియో తీసారనమాట అండి. ఈరోజు ఆంజనేయస్వామి జయంతి మాలని ఇలా వెళ్తున్నాయి అనమాట అండి. ఇక్కడే మాకు దగ్గరలోనే గుడి ఉందన్నమాట అండి. ఆ గుడి వెళ్తున్నారనమాట. దేవుడు అదిని దండం పెట్టుకుని వీడియో తీసిందనమాట అండి మా అమ్మాయి. అదంటే మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో వీడియో అయితే తీసాను అనమాట అండి. నేను మళ్ళీ వెళ్ళి ఎదరికెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి ఇలా మళ్ళీ వీడియో తీసాను అనమాట అండి. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు చీకటి అనమాట. 7:30 అలా అయిపోయింది అనమాట అండి. కానీ షాప్లో అయితే ఇంకా వర్క్ ఉందండి. ఆ వర్క్ చూసుకుని అంటే రోజు ఇంచుమించు ఒక 10 డేస్ వరకు నాకు ఉంటాయన్నమాట వర్క్. ఆ వర్క్ ఫినిక్స్ చేసుకుంటే ఇంకా మళ్ళీ ఆషాఢం బట్టలు, మళ్ళీ ఆషాఢం వెళ్ళాక శ్రావణ మాసం బట్టలు ఇంకా రద్దీ అవుతుంది అనమాట. ఈ లోగలో ఉన్న బట్టలని క్లియర్ చేసుకుందాం అని నేను నిన్న వెళ్ళి లైనింగ్లు అవి తీసుకొచ్చాను అనమాట అండి. వేలువెన్న ఆంటీకి కూడా నేను సారీ ఇవ్వాలి కదండి. ఆంటీ ఇవాళ రావట్లేదమ్మా, షాప్ కట్టేసుకో, రేపు పొద్దున్న వచ్చి తీసుకుంటాను అన్నారు ఆంటీ కూడాను. సరే ఆంటీ అవుతేనని మీకు ఆ సారీ చూపించాలనుకున్నానండి. ఇలాగా సాంగ్స్ వెళ్తుంటే నేను చూస్తూ వీడియో తీసామన్నమాట. ఈ లోగోలో ఆంటీది కూడా నేను సారీ సర్ది పెట్టేసి ఉంచాను అనమాట అండి, మీకు చూపిద్దామని. ఆంటీ వచ్చి తీసుకెళ్తాను అన్నారు కదా అని ఇంకా సరేలే షాప్ క్లోజ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఒక బ్లౌజ్ ఉందండి, అది టిచ్చింగ్ చేయాలి అనేటప్పటికి ఇంకా సర్లే అని టిచ్చింగ్ చేసేసి వెళ్దాంలే అని ఆగిపోయాను అనమాట అండి. అలా ఆగిపోవడం వల్ల నాకు టైం అయితే చాలా అయిపోయింది అనమాట. వాయిస్ అయితే కొంచెం డల్గా వస్తుందండి, ఎందుకంటే వాయిస్ కొంచెం స్లోగా ఉంది, ఎందుకో తెలీదు. నా సెల్లో కొంచెం అంటే వాయిస్ సపోర్ట్ లేదండి. ఇది వెళ్ళే చూపించుకోవాలి సెల్లో, ఒకసారి చూపించుకున్నాక అయితే క్లారిటీగా వస్తుందండి వాయిస్. కొంచెం అడ్జస్ట్ అవ్వమని అడుగుతున్నాను అనమాట. ఇదిగోండి ఆంటీ, వేలువెన్న ఆంటీ అన్నాను కదండి. ఆంటీ అయితే బ్లౌజ్ ఇదిగోండి దుర్గా ఆంటీది. బ్లౌజ్ పరంగా అయితే చాలా బాగుందండి, ఇంకా సెల్లో కన్నా రియల్గా చాలా సూపర్గా ఉంది. బుటీస్ వేసి మొత్తానికి బ్లౌజ్ అంతా బుటీస్ వేసండి కుట్టారనమాట. యూనిక్ మ్యాట్ టైప్లోను. ఇప్పుడు అందరూ కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని ఏమీ లేదండి, అందరూ కూడా యూనిక్ మ్యాట్ జాకెట్ తొడుగుతున్నారనమాట. ఆంటీ ప్లెయిన్ సారీ ఇచ్చారనమాట, నేను బుటీస్ వేయమన్నారు. నేను గ్రీను పింక్ అలా కాంబినేషన్ తోటి వేద్దాం అనుకున్నాను. ఆంటీ అన్నారు వద్దమ్మా, ఓన్లీ గోల్డ్ తోటి వెయ్యి, అదన్నా గోల్డ్ జరీతోటి వెయ్యి అన్నారండి. సరే అని జరీలో నేను 2 కలర్స్ చూపిస్తే ఆంటీ ఈ కలర్ సూట్ చేసుకున్నారు. కానీ చాలా బాగుందండి, వర్క్ వేసిన తర్వాత చాలా సూపర్గా ఉంది.